స్వామి వెళ్ళాలండి దిగాలి వక్తి యాత నాకు వచ్చాక వాళ్ళు గుండె గుండె అతను మన రైత రికార్డు అన్నా అన్నా నువ్వు అలా ఎదురేయాలి మాకు నాకు అర్థమైంది చెప్తాడు మాట్లాడతాను ఆ విషయాన్ని మొత్తం గుడికి పోలీసురా తీసుకెళ్తా అయిపోయినా తీసేస్తానన్నారు తీసేస్తానన్నారు ఇప్పుడు దాకా పట్టించుకునే నాదిగా లేరు ఫోన్ చేయబట్టి వాస్తవంగా చెప్తున్నాను సార్ రైతులు పట్టించుకోవడానికి ఎంఆర్ఓ గారు కూడా రాలేదు సార్ మీ కంట్రోలే వాళ్ళు ప్రతి బస్తాకి 2 కేజీలు రైతు దగ్గర దగా చేస్తున్నారు 2 కేజీలు మీరు ఎవరెవరైతే దగా చేశారో అవన్నీ మేము రిటర్న్ గా రాసిస్తాం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి 2 కేజీలు డబ్బులు తీసుకున్నారు నేను అందరి దగ్గర తోలితే మాయిశ్చర్ కంటెంట్ ఏదైనా 17 దాటి 1% 18 క్వింటాల్ పట్టేది చెప్పమనేది తీసుకోవాలి సార్ మీరే మార్చి తేడా ఉంది కేజీ కాడ తీసుకోమని మీరే ఇచ్చారా లేదు అలాగా ఎలా చేయటువంటి జీవో ఇచ్చారా అట్లాగా మీరు జీవో ఉన్నప్పుడు మీరు ఎట్లా మరి దాని గురించి చెప్తారు కేజీ తీసుకుంటారని ముందు స్టోర్ చేసుకోవాలి సార్ మొత్తం తీసుకెళ్ళి ప్లేట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చిందని చేద్దాం వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా తుఫాన్ కారణంగా ఏలూరు జిల్లాలో ప్రధానంగా ధాన్యం పండించేటువంటి ప్రతి రైతు కూడా కష్టాన్ని నష్టాన్ని చవిచూడటం జరిగింది. కోసినటువంటి వాడేమో రాసుల మీద ఉండిపోయాడు, పోయినటువంటి వారేమో మరి నిలువున చేలన్నీ కూడా మునిగిపోయినాయి. కొంతమంది అయితే మనుషులతో కోపిస్తే పనులన్నీ కూడా ఈ వరదకి కొట్టుకుపోతా ఉన్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఏ రకమైనటువంటి ఆంక్షలు కూడా లేకుండా ఈ తడిచినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. ఎకరానికి 20,000 రూపాయలు నష్టపరిహారాన్ని, ఎందుకంటే రాలిపోయినా తడిసిపోయినా నీలపాలైనా గంగపాలైనటువంటి ధాన్యాన్ని రైతుని ఆదుకోవాలంటే ప్రతి ఎకరాకి కూడా 20,000 రూపాయలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే పంట నష్టాన్ని అంచనా కట్టించాలి. తద్వారా ఏమైతే నష్టం జరిగిందో ఆ నష్టం అన్నిటినీ కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున రైతాంగం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు తుఫాన్ వస్తుందని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేశారు తప్ప ఏదైతే హైవే మీద సత్యనారాయణపురం దగ్గర కట్టినటువంటి ఈ NHA కట్టినటువంటి యూటీ ఏదైతే ఉందో ఆ యూటీని వేరే చెత్త చెదారం వచ్చి
దానికి అడ్డుపడిపోవటం, అదేవిధంగా ఒక గట్టు నీళ్ల కోసం అని చెప్పి తాత్కాలికంగా నిర్మించినటువంటి గట్టు ఉండిపోవటం ఈ యొక్క నీళ్ల ఉధృతి పెరగటానికి ప్రధాన కారణమైంది. దానివలన కూడా ఈ రోజున రైతాంగం ఎక్కువగా నష్టపోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏ అధికారి కూడా తిరగటం కానీ, మాట్లాడటం కానీ, ఇరిగేషన్ కానీ, రెవెన్యూ కానీ, అగ్రికల్చర్ కానీ మొత్తం అందరూ కూడా వ్యవస్థలన్నీ కూడా చేతులు పైకెత్తేసినాయి. వీళ్ళకి పరిపాలన చేత కాదు. ఏ విధంగా ప్రజలను ఆదుకోవాలో, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళకి కష్టం కలగకోకుండా ప్రాథమికంగా వీళ్ళు చేయవలసినటువంటి చర్యలు చేపట్టకపోవడం వలన కూడా ఈ ప్రమాదం ఇంత స్థాయికి పెరగడానికి ఒక కారణమైందని చెప్పి చెప్తా ఉన్నాం. వాళ్ళ వలన ఇదంతా మునిగిపోయిందని చెప్పి కూడా మేము ఆరోపణ చేయటంలా. కానీ వాళ్ళు చేయవలసినటువంటి పని వాళ్ళు చేయలేదు. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా చేయలేకపోయారు. తహసీల్దార్తో ఇప్పుడే మాట్లాడా, నీ వల్ల కాకపోతే 200 మిషన్ నాకు పర్మిషన్ ఇవ్వు, నేను ఒక అరగంటలో తెప్పిస్తాను, నేను మొత్తం అంతా కూడా క్లియర్ చేపిస్తానని చెప్పి మరి మాట్లాడటం కూడా జరిగింది. తక్షణమే అదంతా కూడా మిషన్ కూడా అది ఏర్పాటు చేసి వెంటనే నీళ్ళు వెళ్ళిపోయే విధంగా చర్య చేపడతాం తెలుగుదేశం పార్టీ తరఫున. థ్యాంక్ యూ. అటు వెళ్ళాలండి దిగాలి. భక్తి యాత్ర నాకు వచ్చాక వాళ్ళు గుండు అతను మన రైతా అన్నా అన్నా నువ్వు అలా ఎదురేయాలి మాకు. నాకు అర్థమైతే చెప్తాడు మాట్లాడతాను. పోలీసురా నేనేమన్నా దాని నుంచి గోదావరి